ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్ గా కూడా చాలా భయపడుతున్నారండి. ఒక రోజు వచ్చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదంటారు. ఒకవేళ టూరిస్ట్ గా వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది ఆ వీసాని అన్న క్వశ్చన్కి వచ్చింది. అసలు ఈ ప్రెసెంట్ సోషల్ మీడియాలో పోస్టులు దానివల్ల వీసా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి, దాని గురించి మీరు చెప్పండి. సింపుల్ గా ఒకటి చెప్తానండి. ఈ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఈరోజు కొత్తగా రూల్ పెట్టిండేది కాదండి. ఇది గత 5 సంవత్సరాల నుండి ఈ రూల్ అనేది ఉంది. సోషల్ మీడియా మీ ఏ అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ, సో మీరు DS 160లో మీరు ఆ రోజు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు అక్కడ మీరు క్లియర్ గా డిస్క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ రోజు ఏమైందంటే డ్యూ టు సమ్ కండిషన్స్, అంటే మీరు చూసింటారు హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇన్స్టెన్సెస్ కానీ, సో దాని తర్వాత కొంచెం ఈ స్టూడెంట్స్ కొన్ని ఈ పాలెస్తైన్ ఇజ్రాయెల్ ఇష్యూలో కొంచెం ఇన్వాల్వ్ కావడం కానీ, ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేశారంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ సోషల్ మీడియా అనేది తప్పకుండా వీళ్ళు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే మన ఆలోచనలు కానీ, సో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కంప్లీట్ గా ఇప్పుడున్న ఈ వ్యవస్థలో ఈ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ తప్పకుండా డిస్క్లోజ్ చేస్తున్నాం, అంటే మన ఒపీనియన్ ని షేర్ చేస్తున్నాం. సో దాని ద్వారా వీళ్ళందరూ సోషల్ మీడియా బెట్టింగ్ అనేది మ్యాండేటరీ చేసి, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడే కానీ రిజెక్షన్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి ఈ సోషల్ మీడియా ద్వారా. అందరికి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అనేది 221G అనేది ఒకటి ఉంటదండి. అంటే మీరు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అని పబ్లిక్ చేయండి, మీకు వీసా ఇస్తామని చెప్తున్నారు. సో అంతకు మించి తప్ప మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే నేను అనుకుంటున్నాను.